హే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మన ఎల్లమ్మ మూవీ దగ్గర నుండి అప్డేట్ వచ్చిందనమాట. దాని గురించి వీడియో ఎందుకు చేయట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. ఫస్ట్ నేను ఇది నమ్మల, ఏదో ఏఐ అనుకున్నా, ఏదో ఏజింగ్ అనుకున్నా. చాలా అంటే చాలా లైట్ తీసుకున్నా. ఆల్రెడీ మన దిల్లస్ గారి ప్రొడక్షన్ నుండి మొన్నే చెప్పారు, ఎల్లుండి రెడీగా ఉండండి ఒక సూపర్ అప్డేట్ అని. నేనేం ఎక్స్పెక్ట్ చేసినా తెలుసా, మన సల్మాన్ ఖాన్దే ఆల్రెడీ వాళ్ళ బ్యానర్లో ఒక సినిమా ఉందన్నమాట. మన సల్మాన్ ఖాన్ డైరెక్టర్ గుర్తొస్తావట్లేదు అనమాట. ఓకే, పైడపల్లి గారు, వంశీ పైడపల్లి గారి కాంబినేషన్లో సినిమా వస్తుంది. అదేమనుకున్నా, అదే ఏంద్రా అని చెప్పి నేను సల్మాన్ బాయ్ పేజెస్ అన్నీ చెక్ చేసినా రాలా అప్డేట్. అరే లైట్లే ఏం లేదులే అనుకున్నా. కానీ కట్ చేస్తే నాకు ఈ పోస్టర్స్ పంపారు. ఈ పోస్టర్ని చూపించి దీని గురించి వీడియో చేయమని అడిగారు. దిమ్మ తిరిగింది నాకైతే, ఇది అఫీషియల్ అని తెలిసిన తర్వాత. ఈ రేంజ్లో అయితే నేను ఎక్స్పెక్ట్ చేయాలి. సో మన డిఎస్పీ బర్త్డేని పురస్కరించుకొని ఏ విధమైనటువంటి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారో దీని గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. అండ్ స్పైడర్ మ్యాన్ దాని గురించి మాట్లాడాలి. ఎంత మాట్లాడినా తక్కువే. మన తెలుగులో ఉన్న టాప్ టైర్ 1 హీరోలో ఉన్నటువంటి లైఫ్ టైం కలెక్షన్స్ని 3 రోజుల్లో లేపు తెంగిండు స్పైడీ బాయ్. వాట్ ఈస్ దిస్ బాయ్? నాకు అర్థం కావట్లా. ఇంకొంతమంది నాకేమైనా మెసేజ్లు చేస్తున్నారంటే, నేను స్టోరీ పెడతాంటే ఏందన్నా పీటర్ పార్కర్ అన్న నేను ఇన్స్టాగ్రామ్ హ్యాక్ చేసిన మొత్తం అయ్యే పెడుతున్నాను అడుగుతున్నారు. నాకు అట్ట వస్తున్నాయి అనమాట. అసలు ఆ ఐటమ్ సాంగ్లు ఏందో, ఏ సలహాలు ఏందో దాని గురించే అండ్ ఎల్లమ్మ గురించి డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఎల్లమ్మ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ విధమైనటువంటి పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తం క్లీన్ షేవ్, గడ్డం అయితే భారీగా పెంచేసిండు, బుట్ కట్ పాయింట్ వేసిండు, కింద ఒక మాస్ చెప్పులు వేసిండు, చేతుల్లో ఒక కిరీటం లాంటిది అయితే పెట్టిండు. మొత్తం ఇక ఇది 90s కాదు 80s లుక్ అని చెప్పి మనమైతే అనుకోవచ్చు. 90sలో మరి ఇంత ఘోరంగా లేరులేండి, 80sలో అయితే ఉన్నారు. అండ్ మెల్లో అయితే ఏదో లాగెట్ ఉందన్నమాట. డిఎస్పీ సెట్ అయిందా అని అంటే అంత అయితే అనిపించలే. హానెస్ట్లీ మాట్లాడుకోవాలంటే మరి ఈ సినిమా కాన్సెప్ట్ ఏంది, సినిమా స్టోరీ ఏంది అని చెప్పి మనకు తెలియకుండా మనం అంత డెప్త్ అయితే డీటెయిల్గా డిస్కషన్ చేయకూడదు. కానీ ఫస్ట్ చూడగా నవ్వు వచ్చింది నాకు. ఏంది ఇదేనుకురా, గడ్డం మీద బాగుంటాడు. డిఎస్పీ చూసుకున్నట్లయితే హీరో మెటీరియల్ కాదంటే హీరో మెటీరియలే. ఎప్పుడు ఆయన గడ్డం లైట్గా ఉండి ఆయన ఉంటుంది, ఆయన రిథం ఉంటుంది. నేను కొన్ని సాంగ్ కంపోజర్స్ అప్పుడు చూస్తా, అది బాగానే ఉన్నాడు కానీ ఇందులో చూసుకున్నట్లయితే ఆయన్ని కొద్దిగా డిఫరెంట్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. దానివల్ల కొద్దిగా కామెడీగా అనిపిస్తున్నాను అనమాట. చూడగానే నవ్వైతే వచ్చింది. ఓకే, సినిమా కాన్సెప్ట్ ఏందో మరి దానికి తగ్గట్టు ఉండడం ఏంటంటే తెలియదులే. కానీ ఆల్రెడీ ఎల్లమ్మకు సంబంధించినటువంటి ఒక గ్లిమ్స్ రిలీజ్ చేశారు. దాంట్లో జస్ట్ సైడ్ లుక్ని రిలీజ్ చేశారు. ఇలా ఇటు సైడ్ చూస్తారు అనమాట. కెమెరా ఓపెన్ అయితే పొట్టెలైతే ఊరికొస్తుంది. అది వేరే లెవెల్ ఉంది. ఆ మ్యూజిక్ అయినా అదైనా దానే మ్యూజిక్ డైరెక్టర్, అందుకే నెక్స్ట్ లెవెల్. కానీ ఇది చూసిన తర్వాత అయితే ఫుల్ లుక్ చూసిన తర్వాత కొద్దిగా నవ్వైతే వచ్చింది అనమాట. ఒక గ్లిమ్స్ లాంటిది, ఒక డైలాగ్ డెలివరీ లాంటిది ఏదో ఒకటి రిలీజ్ చేసినట్టయితే కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయితే నాకైతే ఇది నవ్వు వచ్చింది. ఇక సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది డీటెయిల్గా మాట్లాడాలి. అండ్ వేణు తనైతే తక్కువ అంచనా వేయకూడదు అనిపిస్తుంది. ఏదో బలగం అనేటటువంటిది ఫ్లూట్లో వర్కౌట్ అయిందిలే, అంతేగాని ఎంత సీన్ లేదులే అని చెప్పి మనమైతే అనుకుంటే తప్పే అనమాట. రీసెంట్గా దివాన్ అనేటటువంటి సినిమా వచ్చింది తెలుసా. దానికి మనోడు డైలాగ్ రైటింగ్లో కూడా రాసిందంట. ఒక సీన్లో కూడా కనపడతాడు. ఒకసారి ఒక సినిమా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. తను ఉన్నటువంటి సీను ఎపిక్ ఉంటుంది. ఓవరాల్ సినిమా గురించి నేను తర్వాత మాట్లాడతాను. ముందైతే వేణు ఎప్పుడైతే ఆ కంపెనీ లైక్ ఆ జబర్దస్త్ అనేటటువంటి కంపెనీ వదిలిపెట్టి బయటకు వచ్చిండో తన లైఫ్ చాలా మారిపోయింది. బలగంకే డైరెక్ట్గా ఇన్ని అవార్డ్స్ వచ్చినాయి. ఇప్పుడు ఎల్లమ్మ అనేటటువంటి సినిమాకి మంచి హైప్ ఉంది. అదేవిధంగా మొన్న అసలు జస్ట్ ఒక 5 నిమిషాలు ఉంది కామెడీ అంతే, అల్లాడిస్తాడు. అది ఒకసారి చూడండి, పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సీను బాగా అనిపిస్తుంది. ఫుల్ మస్తు ఎలివేషన్లు ఇస్తున్నారు అందరూ. ఇది వేణు రేంజ్ అని అంటున్నారు. సో వేణునైతే తక్కువ అంచనా వేయొద్దు. ఏదో డిఫరెంట్గా అయితే ప్లాన్ చేస్తారు అనమాట. ఇంత టైం తీసుకుంటూ ఫస్ట్ నితిన్ అనుకున్నారు హీరో, లేదు వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత నాని అనుకున్నారు, వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత కార్తీ అనుకున్నారు, వర్కౌట్ కాలేదు. సూర్య అనుకున్నారు, వర్కౌట్ కాలేదు. నితిన్తో మొదలుపెట్టే సూర్య దాకా వచ్చే కార్తీక్ను కూడా అడిగి కార్తీక్ కూడా సెట్టుగాడు అని చెప్పి వాళ్ళందరికీ సారీ చెప్పి ఏరి కోరి ఇంత మట్టికి ఒక్క సినిమా కూడా తీయనటువంటి డిఎస్పీ డెబ్యూ హీరోని పెట్టి సినిమా దింపుతుండు అని అంటే సంథింగ్ ఈజ్ ఎల్స్, ఏదో ఉంది గట్టిగానే ప్లాన్ చేసిన అనేటటువంటిది మనమైతే అనుకోవచ్చు అనమాట. ఈ పోస్టర్ అయితే కొద్దిగా కామెడీగా అనిపించినా కానీ సినిమా ఎలా ఉంటుంది అనేటటువంటిది మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో డిఎస్పీ కాబట్టి మ్యూజిక్ తను బాగానే ఇచ్చుకుంటాడని చెప్పి నాకేం జరిపోతే. ఇంకా ఈ పోస్టర్లో బ్యాక్గ్రౌండ్ అబ్జర్వ్ చేసినట్లయితే మొత్తం పాతకాలపు కుండలు, గిన్నెలు, సాపలు, ఆ పాయింట్ బట్టి ఆ చేతిలో ఉన్నటువంటి మరి ఆ కిరీటం ఎవరిది అనేటటువంటిది, ఏ దేవత ఎల్లమ్మ తల్లిది అనుకుంటా, ఏం పెడతారు అనేటటువంటి వెయిట్ చేసి చూడాలి ఫ్రెండ్స్. ఇదే అనమాట ఎల్లమ్మ పోస్టర్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ స్పైడర్ మ్యాన్ కలెక్షన్ చూసుకున్నట్లయితే ఇవాళకి సినిమా రిలీజ్ అయ్యి 4 రోజులు అవుతుంది. 309 కోట్లు కొట్టింది. ఇది ఎక్కడి మాత్రం మామ, రోజు మీద యావరేజ్గా 70 కోట్లు పడుతుంది. నేను వరల్డ్ వైడ్ కలెక్షన్స్ మాట్లాడేది భయ్యో, ఓన్లీ ఇండియా నుండి వచ్చినటువంటి కలెక్షన్సే మాట్లాడుతున్నా. ఇండియాలో చూసుకున్నట్లయితే 309 కోట్లు, వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే $900 మిలియన్ రావడం జరిగింది. అంటే మన డబ్బుల్లో అటు ఇటుగా 850 కోట్లు. 850 కోట్లు వరల్డ్ వైడ్లో 3 డేస్లో కొడితే ఓన్లీ మన ఇండియా నుండి 300 కోట్లు. ఇది ఎక్కడ మాత్రం మామ, టైర్ 1 హీరోలకు కూడా ఇది సాధ్యపడదు కదరా. టికెట్ రేట్లు పెంచలా,
సిగ్గుపడాలి, నిజంగా సిగ్గుపడాలి. పెద్ద పెద్ద డైరెక్టర్స్, సో కాల్ హీరోస్ అందరూ మా స్పైడీ బాబుని చూసి సిగ్గు తెచ్చుకోవాలి. టికెట్ రేట్లు పెంచలా, ప్రీమియర్స్ చేయలా, బెనిఫిట్ షోస్ చేయలా, అడావుడి చేయలా, కనీసం ప్రమోషన్స్ కూడా చేయలే. వచ్చిండా తెలుగు స్టేట్స్కి ఎక్కడైనా పీటర్ పార్కర్? ఇండియా వచ్చిందే ముంబై, అది వేరు. కానీ తెలుగు స్టేట్స్లో అయితే గట్టిగా మాట్లాడితే వీళ్ళు కాన్సన్ట్రేషనే చేయాలి. ఏంది ఒకసారి మీరు సినిమా థియేటర్లో చూసినట్టు అర్థమైతే ఎలా పడిద్దో తెలుసా? అదేదో పిక్సెల్ యాప్లో ఎడిటింగ్ చేసింది అలా పడిద్ది, స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ అని. అది నాకు ఇచ్చిన ఇంకా స్పెషల్గా బెటర్గా మంచిగా ఎడిటింగ్ చేసి ఇద్దును. అలా నార్మల్గా తెలుగులో వదిలేశారు, తెలుగు స్టేట్స్ని కనీసం వాళ్ళు పట్టించుకోలేదు. కానీ ఇండియాలో చూసుకున్నట్లయితే దడ పుట్టెత్తుంది. దట్ ఈస్ పవర్ ఆఫ్ కంటెంట్ అనేటటువంటిది గుర్తుంచుకోండి. అసలు నో వే హోమ్ చూడనోళ్ళు, స్పైడర్ మ్యాన్ అంటే పరిచయం లేనోడు సైతం థియేటర్లో అడుగు పెడతానంటే దానికి కారణం కంటెంట్. సో హాలీవుడ్ వాడు తన మార్కును మార్చేసిండు. ఓకే, అందరికి అర్థం కావాలి, అందరికీ ఎక్కాలి. ఎప్పుడులాగా సొల్లు సుతారం తీస్తే బాగోదు, సాగతీస్తే బాగోదు, సంభాషణ ఎక్కువ పెడితే బాగోదు అని చెప్పి తన యొక్క బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటూ మన మీదకి 309 కోట్లు రాసి పెట్టుకోండి. ఓన్లీ మన ఇండియా నుండే ఫస్ట్ 800 లేదా 600, 500 కోట్లు కొట్టేటటువంటి హాలీవుడ్ మూవీ అయితే ఇది. మటుకు నేనైతే మొత్తం కంటంతో చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నా. తెలుగు స్టేట్స్ నుండి ఫర్ డే 30 కోట్ల నుండి 40 కోట్లు జనరేట్ అవుతున్నాయంట. అంటే వీళ్ళు కానీ ప్రీమియర్స్ పెట్టి, వీళ్ళు కానీ హడావుడి చేసి, వీళ్ళు కానీ ప్రమోషన్ చేసి మన తెలుగు స్టేట్స్లో కాన్సన్ట్రేటర్గా రిలీజ్ చేస్తే సోకాల్ డైరెక్టర్స్, సోకాల్ హీరోస్ ఎవడు పనికిరాడు. అదైతే నాకైతే అనిపించింది అనమాట. కంటెంట్ మీద ఫోకస్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. నాకు తెలిసి పీటర్ పార్కర్కైనా, ఈ మార్వెల్కైనా, మన తెలంగాణ అనేటటువంటిది ఒకటి ఉంది, మన హైదరాబాద్ అనేటటువంటిది ఒకటి ఉంది. అక్కడ స్పైడర్ మ్యాన్కి డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఏ విధంగా తెలుగు స్టేట్స్ ఉన్నాయి అనేటటువంటి విషయం తెలుసోలేదు. మొన్న నార్త్ కొరియా నుండి కూడా స్టేటస్లు చూస్తున్నాను, అక్కడ కూడా హల్చల్ అయితే సృష్టి చేస్తుంది అనమాట. ఈ విధంగా స్పైడర్ మ్యాన్ అనేటటువంటిది బ్రాండ్ న్యూగానే అవతరించింది, అది ఎదిగిద్ది, దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి మళ్ళీ నాకైతే అనిపిస్తుంది అనమాట. మళ్ళీ చెప్తున్నా, మీరు ఏదైనా అనుకోండి, బాబులకే బాబు, స్పైడీ బాబు అనేటటువంటిది మొత్తం కంటంతో చెప్పేసుకోవచ్చు. సో ఈ సినిమా ఇంకా ఎంత వసూలు చేయొచ్చు అంటే గట్టిగా చేసింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 1000 కోట్లు వచ్చేసినాయి. కాబట్టి ఇంకో 2-3 10,000 కోట్లు కొట్టింది అనుకుంటున్నాను. యావరేజ్గా 10,000 కోట్లు అయితే నిలబెట్టి కొట్టింది. ఒడిస్సీకి బొక్క పెట్టింది, అదే తప్పుకోవాలి. ఒడిస్సీ చూసుకున్నట్లయితే అసలు నన్ను ఎవడు ఆపేది అని చెప్పి దోసుకెళ్తుంది. ఎప్పుడైతే మన బాబు దిగిండో దెబ్బకు ఒడిస్సీ గాడు కూడా మూసుకున్నాను అనమాట. క్రిస్టోఫర్ నోలాన్ సైతం వెనకడికి వెళ్ళాల్సి వచ్చింది స్పైడర్ మ్యాన్ దెబ్బకి. ఇది మళ్ళీ పెద్ద హీరోయిన్ కాదు. ఇప్పుడు మార్వెల్స్లో చూసుకున్న, అవెంజర్స్లో చూసుకున్న థార్ అంటారు, థానోస్ అంటారు, హల్క్ అంటారు, అండ్ డాక్టర్ అంటారు, సూపర్ మ్యాన్, ఐరన్ మ్యాన్ అంటారు. ఎవడు స్పైడర్ మ్యాన్ పట్టించుకోడు. దీనికే ఇంత హైప్, దీనికే ఇంత కలెక్షన్స్ వస్తున్నాయి అని అంటే డిసెంబర్లో చూసుకున్నట్లయితే అన్నిటి ముగుడు వస్తుండవు. మన మార్వెల్లో ఉన్నటువంటి అవెంజర్స్కి, థానోస్కి వాళ్ళందరికి మొగుడు వస్తుండు. ఆ మొగుడెట్ట రూల్ చేస్తాడు గుర్తొచ్చిందిగా, ఏదో కౌంట్ డౌన్ పెట్టి మరీ ట్రయల్ వదిలేవాళ్ళు వాళ్ళు. ఖచ్చితంగా డిసెంబర్లో దింపుతామని. అది ఎలా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇమాజినేషన్ చేసుకోండి. ఇమాజినేషన్ కూడా ఉంటుంది. ఇంకా అదే రేంజ్లో కలెక్షన్స్ చూసేస్తుంది అనేటటువంటిది నేనైతే వెయిట్ చేస్తున్నాను అనమాట. ఇంకా సినిమాలో థానోస్ కాంబియో అవి ఇవి ఉంటాయి అని చెప్పి కూడా చాలామంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. వెయిట్ చేసి చూడాలి ఎలా ఉంటుంది అనేటటువంటిది. నేనైతే నిజంగా వెయిట్ చేస్తున్నా. ఇప్పుడు మార్వెల్ సినిమాలో మనోళ్ళకి ఇప్పుడు అర్థమవుతున్నాయి. మొన్నటిదాకా లెక్క చేసేవాళ్ళు కాదు. ఏంద్రా యాక్షన్ సీన్స్, కొట్టుకోవడం తప్ప ఏముండదురా, ఎమోషన్ అనేటటువంటి దాంట్లో ఉండదురా అని అన్నారనమాట. కానీ ఎమోషన్ తీయాలి అని అంటే మాలాగా ఇంకెవడు తీయలేడు అటువంటి రేంజ్లో అయితే వాళ్ళు డైరెక్ట్ చేస్తున్నారు. వాళ్ళు అంత బాగా ఎమోషన్ క్యారీ చేశారంటే మార్వెల్. ఇప్పుడు ఆ స్పైడర్ మ్యాన్ సినిమా చూసి మీకు ఏమర్థమైంది? కోల్పోవడం గురించి మనం వాడి దగ్గర మాట్లాడొద్దు. వాళ్ళ అమ్మను కోల్పోయిండు, వాళ్ళ నాన్నను కోల్పోయిండు, అండ్ వాళ్ళు పెంచినటువంటి వాళ్ళ వాళ్ళ ఆంటీని కోల్పోయిండు, వాళ్ళ ఎవరిని కోల్పోయిండు. ఇది మీ అందరికీ అర్థమైందేమో, నాకేం అర్థమైందో తెలుసా? ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటని చెప్పి చూపించండు. లాస్ట్లో గుర్తుపడతారు తన ఫ్రెండ్ ఆల్మోస్ట్, అది తన లవర్ని తను మర్చిపోవచ్చు, తన ఫ్రెండ్స్ వెళ్ళిపోవచ్చు, లైక్ తన ఫ్యామిలీ వెళ్ళిపోవచ్చు తనని, కానీ తన ఫ్రెండ్ అనేటటువంటి వాడు తను వదలడు అని చెప్పి అలా రాసుకునే ఎమోషన్. అది మార్వెల్లో ఉన్నటువంటి ఎమోషన్. అది మన వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది, ఒకప్పుడు అర్థం కావాలి అసలు ఎక్కలా మన వాళ్ళకే. దాంట్లో ఎమోషన్ ఉంటుంది, దాంట్లో ఎమోషన్ ఉంటుంది. ఆ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ నుండి ఈ కష్టాలు పట్టమైంది అని చెప్పి మన వాళ్ళే ట్రోల్ చేసేవాళ్ళు, మన వాళ్ళే తిట్టేవాళ్ళు. కానీ కట్ చేస్తే ఈ రేంజ్లో కోల్పోవడం అనేటటువంటిది మనం వాడి దగ్గర మాట్లాడొద్దు అని చెప్పి ఎడిటింగ్ వచ్చిన కానుంటే సినిమా మీద హైప్ పెరిగింది. ఇక దానికి తగ్గట్టు డూడ్ సినిమా మ్యూజిక్లు వేసుకొని ఒక్కొక్కటి పిచ్ అంటే పిచ్ ఎలివేట్ చేస్తున్నారనమాట. నాకు తెలిసి ఇవన్నీ మార్వెల్ దృష్టిలో పడితే ఈసారి వచ్చేటటువంటి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ పార్ట్ 2కి ఐటమ్ సాంగ్
పెట్టొచ్చు, ఎలివేషన్ బీజిఎం పెట్టొచ్చు, ఇంకా గట్టి గట్టి డైలాగులు కూడా పెట్టొచ్చు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది అనమాట. సో ఈ రెండింటిలో మీకు ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఏది కలిగించింది? ఎల్లమ్మ ఈ మన డిఎస్పీది ఫస్ట్ లుక్ సాటిస్ఫాక్షన్ అనిపించిందా, లేకపోతే మన స్పైడీ 309 కోట్లు ఇండియాలో, 1000 కోట్లు ఓవరాల్గా వరల్డ్ వైడ్లో, 10,000 కోట్లు కొట్టబోతుంది అనేటటువంటిది హ్యాపీగా అనిపించింది అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. ఆల్రెడీ ఆగస్ట్లో చూసుకున్నట్లయితే ప్యారడైజ్ టీజర్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటిని వివరిస్తూ 10 మినిట్స్ వీడియో ఆల్మోస్ట్ 15 మంచి అప్డేట్స్ అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా వెళ్ళండి, అది కూడా చూడండి, మీకైతే పెద్ద క్లారిటీ వస్తుంది అనమాట. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి, ఎందుకు షేర్ చేయండి. తర్వాత ఇంకో సూపర్ యూనిక్ కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. బై బై, నమస్కారం.